నువ్వా? ఎందుకు వచ్చావు? ఎక్కడికి వెళ్ళాను తెలియక. మా అమ్మే ఎక్కడికి వెళ్ళానో తెలియక ఇక్కడికి వచ్చావా? అతుకులు మారక్క బతుకులు మారి బావేడని బావను ఎత్తుకుంటూ వచ్చావా? ఒకదాంతో ఏగలేక చస్తున్నాను. దానికి తోడు నువ్వు ఒకదాని అంటే గడుచుకుంటావే. అమ్మ రాలేదమ్మా? అమ్మా అదేంటక్క, నీకు తెలీదా? ఏమిటమ్మా? అమ్మకి కలరా వచ్చి చచ్చిపోయిందక్క. అవునక్క, 15 రోజులైంది. నిన్ను చూడాలంటుందని 3 ఉత్తరాలు రాశాను. చచ్చిపోయిన తర్వాత చివరి చూపులకి రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాను. అవేవి నీకు అందుతుందా అక్క? ఏమిటి అలా చూస్తున్నావు? మింగుతావా? ఉత్తరాలు వచ్చాయి, నేనే దించేస్తాను. ఏం చేస్తా? ఏం చేస్తాను? నేనేం చేయగలను? మీ ఇంట్లో మీ దయా ధర్మాల మీద బ్రతుకుతున్న పని మనిషిని. కానీ కన్న తల్లి చచ్చిపోతే జైలు ఖైదీలకు కూడా తెలియజేస్తారు. ఈ ఇంటి కోడలికి ఆ మాత్రం విలువ కూడా లేదని తెలియజేస్తారు. ఒకవేళ నన్ను చూడాలని మా అమ్మ వచ్చుంటే ఈ ఇంట్లో నేను అనుభవిస్తున్న సుఖాన్ని చూసి ఆనందం పట్టలేక ఇక్కడే నా కళ్ళ ముందే గుడ్డ పగిలి చచ్చిపోయేది. ఇప్పుడు కనీసం నేను ఇక్కడ సుఖంగా బ్రతుకుతున్నానన్న నమ్మకంతో చచ్చిపోయింది. ఇంతకంటే నాకు కావలసిందేమో దత్తయ్య. ఏ అధిక ప్రసంగి. అక్క, అమ్మ చచ్చిపోయినప్పుడు కూడా నువ్వు రాకపోతే కలవారింటి కోడలవై కన్నవారిని మర్చిపోయావు అనుకున్నానక్క. కానీ ఈ బంగారు కూటిలో ఇంత సుఖంగా ఉన్నావు అనుకోలేదక్క. అవునమ్మా, ఈ ఇంట్లో నేను వజ్రాలు తింటూ బ్రతుకుతున్నాను. ఈ వజ్రాలు ఆకలి తీర్చవు, పేగులు కోసేస్తాయి. నేను వెళ్తున్నానక్క. అదేమిటమ్మా, ఎక్కడికి వెళ్తావు? ఇక్కడుంటే నిన్ను బాధ పెట్టాలి, నీ బాధ చూసి నేను బాధపడాలి. అందుకే వెళ్ళిపోతున్నానక్క. గౌరీ, ఈ పని మనిషికి ఇంట్లో దయదలిచి ఇంకా 2 ముద్దలు పెడుతూనే ఉన్నారమ్మా. నేను బతకడానికి ఒకటి, నిన్ను బతికించుకోవడానికి మరొకటి సరిపోతాయమ్మా. అభాగ్యులు అనాథులైన సోదరి మన సంక్షేమానికి వినియోగించడానికి ఈ చెక్ మీకు అందజేస్తున్నాను. అతి కొద్ది కాలంలోనే విప్లవ వనితా కేంద్రానికి నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. సరణామ సుమంతరావు గారు మనసు గొప్పదే కాదు, పెద్ద చెయ్యి కూడా. కరెక్ట్. మన వనితా కేంద్రం ప్రారంభించాక 4 గంటల్లో విరాళాలు అందుకోవడం ఇదే చూస్తారు అనుకోండి. ఉన్న వాళ్ళు ఆనందం లేకపోతే లేని వాళ్ళు ఎలా బ్రతుకుతారు చెప్పండి. ఫర్ ది ఫస్ట్ టైం మీకోసం స్వయంగా నేను ఈ కంటెస్ట్ తయారు చేశాను. తీసుకోండి. ఎలా ఉన్నాయి ఏమిటో. మీకు సరుణ గారు మదనరుణ గారు కాబోతున్నట్టున్నారు. అయ్యో అప్పుడేనా? సారీ. ఇవాళనే రోజుల్లోనే వాంతులవుతున్నవి సరుణ గారు. 4 రోజులను కలిపి తిప్పినట్టుంది. ఇంకే అదే మరి ఇంత తొందరగా ఏంటండి? కాపురానికి 4 నెలలు కూడా కాలేదు. మన ఇప్పటిలో కింద సభ్యురాలలో పెళ్ళైన 4 ఏళ్ల వరకు ఎవరు పిల్లలు కాలేదు. అది తెలుసా మీకు? ఇంత చిన్న వయసులో పిల్లలు పుట్టుకొస్తే మీ ఫిగరు తగ్గిపోతాయి సుమండి. అంతే. మీ అందం ఎవరి నుంచో. చూడండి, మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు ఇదో పెద్ద సమస్య కాదు. మన వీధిలో డాక్టర్ సంతానవతి గారు ఉన్నారు. ఆమె దగ్గరికి వెళ్ళి విషయం చెప్పామనుకోండి, అంతే. మనకి కావాలనుకున్నప్పుడు పిల్లలు కానీ అక్కర్లేదు మనకెందుకండి? ముందు ఆమెను తెలవని చెప్తాను. అమ్మా అరుణ, ఒకసారి లేవమ్మా. తీసుకోండి. జస్ట్ మినిట్. మండలి మీటింగ్ లో ఉన్నాను. ఏమిటో త్వరగా చెప్పండి. మగవాణ్ణి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదమ్మా. ఏమిటది? చూడమ్మా, అబ్బాయి పెళ్లి చెయ్యాలని నేను తొందరపడింది మనమని ఎత్తుకోవాలని ఓ బలమైన కోరికతోనమ్మా. తప్పటడుగులు వేస్తూ తాతాను పిలుస్తూ పరిగెత్తే మనవడి కోసం తాతాలాడుతున్నానమ్మా. అయితే ఇప్పుడేమంటారు? చూడమ్మా, మాతృత్వం అనేది ఆడదానికి ఆ దేవుడిచ్చిన వరం అమ్మా. ఆ విప్లవంతలు బిడ్డలున్న తల్లు అవునో కాదో నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పే మాటలు విని మాత్రం నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకమ్మా.
అంటే మీరు మనమని చూసి మురిసిపోవడానికి నా అందాన్ని బలి చేయాలన్నమాట, అంతేనా? కాదమ్మా, దేవి దించుకుని పుట్టే బిడ్డ తల్లికి సంతోషాన్ని తృప్తిని కలిగిస్తాడే గాని తల్లి నుంచి ఆ అందాన్ని బలి తీసుకోడమ్మా. నువ్వు ఎంత దారుణమైన నిర్ణయం తీసుకోబోతున్నావు ఒక్కసారి ఆలోచించమ్మా. నీ కంటి పాపల్లో పువ్వులాగా నవ్వే చంటి పాప కనిపించటం లేదు. ఇంతకంటే నీకేం చెప్పనమ్మా, ఎలా చెప్పను? కానీ ఇంకేం మాట్లాడకమ్మా, ఇంటికి దండం పెడుతున్నాను. ఇదే ఈ సెంటిమెంట్స్ తోనే, ఈ చాదస్తాలతోనే మా యువతరం కాలికి సంఖ్యలు వేస్తున్నారు మీ ముసలాళ్ళు. అమ్మా, సరే, మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. చాలా సంతోషం అమ్మా. వాళ్ళకి కావాల్సిన కాఫీలు అవి ఏర్పాటు చేస్తాను. నువ్వు అట్లా తిరగక్కమ్మా. సుబ్బయ్య, సుబ్బయ్య. ఆగండి అయ్యా. ఏమయ్యా, ఈ కుర్రాడు కొట్టేసిన పర్సు మీదే? కాదు సార్. మీదే కాదండి. పోనీ మీదే? నాది కాదండి. మీదే? కాదండి. మీదే ఎవరిదే కాదు కదా. ఇక నేను చెప్తా వినండి. నా పేరు బంగారయ్య, ఈవిడ పేరు తాయారమ్మ, నా భార్య. ఇతను కొట్టేసిన పర్సు నాది. ఈ క్షణాల ఈ ప్రపంచంలో వీడిని పిచ్చ కొట్టుడు కొట్టే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది నాకే ఉంది. కరెక్టేనా? కరెక్టేనండి. మరి నా హక్కు నన్ను ఉపయోగించుకోండి అయ్యా. మీరే వీడిని కొట్టి కొట్టి చంపేస్తుంటే ఇక నేనెప్పుడు కొట్టనయ్యా. కాబట్టి మీరు వెళ్ళండి బాబు. తాయారు పాపం కుర్రవాడు. మరే పసి కుర్రాడు. మరి ఇప్పుడు వీణేం చేయాలంటావు? 4 గంటించి పోలీసులకు అప్పచెప్పాలి. పోనీ నీ మాట ప్రకారం వీణి 4 తన్ని పోలీసులకు అప్పచెప్పామనుకో, 4 రోజులు జైల్లో ఉంచుతారు, తర్వాత వదిలిపెట్టేస్తారు, అంతేగా? అవునండోయ్. కానీ క్వశ్చన్ అది కదా, ఇతనికి 20 ఏళ్ళు ఉంటాయి. ఇంకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో ఇతనికి పెళ్లి అవుతుంది. అవుతుందంటావా? మరైతే ఆ వచ్చిన భార్యకి ఇతను దొంగారి తెలిస్తే ఇతను గౌరవిస్తుందంటావా? ఎందుకు గౌరవిస్తుందండి? పోనీ మెళ్ళో తాళి కట్టాడు కదా అని ఇష్టుడైనా దుష్టుడైనా ఆ పెళ్ళాం గౌరవించింది అనుకో, రేపు ఇతనికి పుట్టబోయే పిల్లలు ఈ సంఘంలో గౌరవించబడతారంటావా? ఆహా, దొంగ పిల్లలని 10 మంది హేళన చేస్తారు. అందుచేత ఇతను చేస్తున్న తప్పు ఇతని భవిష్యత్తుకే ముప్పు తెస్తుందన్నమాట. ఇతని భవిష్యత్తే కాదు, ఇతని భార్య బిడ్డల భవిష్యత్తు కూడా మాడి మషి అయిపోతాయి. అందుచేత ఇక ముందెప్పుడు ఇలాంటి తప్పు చేయకునైనా ఆ పరిశీలన వెళ్ళు. ఆగునైనా, వేదికలెక్కి ఈ సంఘం చాలా కుళ్ళుది, దీన్ని మార్చాలే నీ ఉపన్యాసాలు ఇస్తే సంఘం బాగుపడుతుందంటారా? ఎలా బాగుపడుతుంది? కానీ క్వశ్చన్ అది కదే. అదే మీరు అలాగే మాట్లాడుతున్నారు. సమస్యను ఎత్తి చూపించారు, పరిష్కారం చూపించారా? మరి అసలు ఈ కుర్రవాడు ఎందుకు దొంగతనం చేశాడంటారు? చేయడానికి అది పని దొరక. అవునా? అవును. ఎదురుగుండా మంచి భోజనం ఉంటే చెట్టు మీద ఉన్న చింతకాయల కోసం రాళ్లు విసరడు కదా. నిజమేగా మరి. ఈ కుర్రవాడికి జీవనోపాధికి మంచి మార్గం చూపించారనుకోండి, ఈ పాపపు పనులు మానేసి రాజాలా బ్రతుకుతాడు. అయితే మనం డ్యూటీలో దిగాలంటావు. ఏం బాబు, నువ్వేమన్నా చదువుకున్నావా? చదువుకోలేదు. పర్వాలేదులే. ఇదిగో బాబు, ఈ డబ్బు తీసుకుని ఒక రిక్షా కొనుక్కుని కష్టపడి బతకోవా. తీసుకోవాలి. వద్దండి. చూసావా తయారు వద్దంటున్నాడు. ఏమో, ఇదే మీ అమ్మ నాన్న ఇస్తే తీసుకోవు. తీసుకో. తీసుకోవా. నాలుగు రోజులైంది నేను వచ్చి. నువ్వు బాగా మాట్లాడుకోవడం చూడలేదు. ఏమన్నా పోట్లాడేవా? ఆయన మాట్లాడితేనే చాలని ఎదురు చూస్తున్నదాన్ని పోట్లాడతానా? తన అభిరుచికి తగ్గట్టు నడుచుకోలేకపోయానని నా మీద కోపం ఆయనకి.